భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంలో ఉన్నాము. కార్మికులు అంటే మనకు గుర్తొచ్చేది కొత్తగూడెంలో సింగరేణి కాలనీస్. ఇక్కడ ప్రతి కార్మికుడికి సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడల్లా మజాకా. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, అల్లా ఇలా హే హే ఇంతమంది లైలాలు ఈడున్నారుగా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడల్లా మజాకా. కో అంటే కోటి, కో అంటే కోహినూరు వజ్రం, కో అంటే కోటి, కో అంటే కోహినూరు వజ్రం, కో అంటే కొత్తగూడెం. సో ఇప్పుడు కొత్తగూడెంలో ఆడల మజాక ఆడించడానికి పాడించడానికి గిఫ్ట్లు ఇవ్వడానికి నేను రెడీ. మీరు అందరు రెడీయా? లెట్స్ స్టార్ట్ ఆడల మజాక. మన పార్టిసిపెంట్స్ గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెం. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వెళ్ళకి నవ్వులు విసిరేసి. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి. సూపర్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? సత్యప్రియ. సత్యప్రియ గారు. గౌరీ. గౌరీ గారు. మీ ఇద్దరు? అత్తకోడళ్ళు. ఓకే, అత్త కొడలా. వెరీ గుడ్, వెల్కమ్. మీ పేరండి? మోనిషా. మోనిషా గారు. రాధా. రాధా గారు. మీ ఇద్దరు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఇక్కడ వైపు ఫ్రెండ్స్, ఇక్కడ వైపు వదిన మరదళ్ళు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ బాగుందా? వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ బాగుందా? చూద్దాం. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, డాన్స్, పాట మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. ఒక్కొక్కటి కాదు రవి, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువ తక్కువ కాకుండా చూసుకో. పటాస్లో నువ్వు నేను చూసుకుందాం. డైలాగ్ చెప్తున్నావా? నాకు వార్నింగ్ ఇస్తున్నావా? జోక్ చెప్పినావా? ఈ పాట అట్లా చెప్పండి. మీరు డైలాగా రెడీ? యాక్షన్. అరే ఇంకొక పాలిన ఇలాకాల పేమన్నమాట వినపడాలి. ఒక్కొక్కరిని తుకుడలు తుకుడల కింద నరకేస్తుంది. ఏం చేసింది నా ప్రేమ? ఏం చేసింది? నీ మొగుడు నిన్ను ప్రేమిస్తలేడా? మొగుడిని ప్రేమిస్తలేవా? పెళ్లి కాముందు ప్రేమిద్దామంటే ఎవరు దొరకలే. పెళ్లి ఈయనే ప్రేమించాలి. ఏం చేయాలి? అదే ఏడుతో చెప్తున్నా. మీ ఆయన పేరు? మునేంద్ర. మునేంద్ర. మునేంద్ర గారు, ఐఎమ్ సో సారీ అండి. తప్పు మ్యాచ్ గా ఇవాళ మాట్లాడుతుందండి ఇలా ప్రేమ దోమ అని. కానీ మీ ఆయన అంటే చాలా ప్రేమే. అది టీవీ కాబట్టి ఇట్లనే చెప్పాలి. ఇట్లనే చెప్పాలి. ఇట్లా చెప్పబోతే ఇంట్లో ఊరుకోరుగా. అదే సూపర్, వెరీ గుడ్, వెల్కమ్. మీరండి? జోక్ చెప్తా. జోక్ చెప్తారా? చెప్పండి. ఒకసారి నవ్వండి. జోక్ 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 చెప్తా. వద్దు, నేను నవ్వలేను. రియల్ గా చెప్తా. ఒక తెలివి తక్కువ సీతయ్య ఉంటాడు అనమాట. సూపర్. అయితే వాళ్ళ అమ్మ ఆయిల్ తీసుకురామని పంపిస్తుంది. నూనె గిన్నెచ్చి, నానా ఆయిల్ తీసుకురా, 1 లీటర్ తీసుకురా అంటది. ఈ లోపే షాప్ లో ఒక అతను లీటర్ ఆయిల్ పోయించుకుంటాడు. ఏంటి సార్, మాకు కొంచెం కొసరు పోయారా అన్నాడు. అయితే ఆయనకు పోసాడు. ఈ తెలివి తక్కువ సీతయ్య వెళ్ళిపోయగానే కరెక్ట్ లీటర్ కి గిన్నె నిండిపోయింది. మరి మాకు పోయారా, అతనికి పోసావు అని అడిగితే, మరి నీకు ఎక్కడ పోయాలి, గిన్నె ఖాళీ లేదుగా అంటే వెనక్కి తిప్పుతాడు. ఉన్న సొట్టులో పోయించుకుంటాడు. అద్భుతమైన జోకు. అలా ఉండాలి జోక్ అంటే. మీరేం చేస్తున్నారండి? నేను జోకే చెప్తున్నాను. చెప్పండి. హస్బెండ్ వైఫ్ ఉంటారు. వైఫ్ ఏమో ఊరు వెళ్తుంది అనమాట. కాకపోతే తనకు ఒక పిల్లిని పెంచుకుంటుంది. చాలా ఇష్టం ఆ పిల్లి అంటే. హస్బెండ్ కి, నేను చాలా ఇష్టమైన పిల్లి, నాకు నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు, లేకపోతే నీకు వచ్చాక ఉంటుందని చెప్తారు. తను వెళ్ళిపోతుంది. ఊరు వెళ్ళిన తర్వాత ఒక రోజు తర్వాత ఫోన్ చేస్తుంది. నా పిల్లి ఏం చేస్తుందని. అయ్యో నీ పిల్లి చచ్చిపోయింది అని చెప్తారు. అసలు నీకు బుద్ధి ఉందా? పిల్లి అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా నీకు. జాగ్రత్తగా నెమ్మదిగా నన్ను హర్ట్ అవ్వకుండా నాకు చెప్పాలి నువ్వు. ఒకసారి ఒక రోజు ఏమో ఫోన్ చేసినప్పుడు పైన ఆడుకుంటుందని చెప్పాలి, ఇంకోసారి కాళ్ళు కింద పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిందని చెప్పాలి, 3వసారి చనిపోయిందని చెప్పాలి అని చెప్తారు. అవును కదా, నిజమే, నీకు ఇంకోసారి అలానే చెప్తాను అని చెప్తాను. అవును, ఇంతకీ మా అమ్మ ఏం చేస్తుంది అంటే, పైకి ఆడుకుంటుంది మీ మమ్మీ అని చెప్తాను. ఇలా కూడా చెప్పండి. సూపర్, వెరీ నైస్. పరిచయాలు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే.
ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలు వేర్లలో 90 seconds టైం లిమిట్ ఉంటుంది. చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడాలి. ఓకేనా? ఎన్నైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. రెడీ, మీతో స్టార్ట్ చేద్దాం. టాపిక్ ఏంటంటే, ఒక ఈవెంట్ మేనేజర్ దగ్గరికి ఒక పెళ్లి కొడుకు వచ్చి నా పెళ్లి ఇలా కావాలి ఎలా కావాలని మాట్లాడుకోవడం. ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే నమస్తే అన్న. నమస్తే. అరే నమస్తే అన్న. నాది 20 తారీఖు పెళ్లి ఉందన్న. ధూమ్ ధామ్ గా మండపం వేయాలి, దీపాలు పెట్టాలి, జుమ్ము జుమ్మని అనాలన్నా. అరే. పెళ్లి లేదు, పెళ్లి కూతురు ఏడు నుంచి వస్తుంది. అరే పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఉందా అంటున్నా. పెళ్లికి ఎందుకు ఉండదు? నేను చేసుకుంటుంది కదా. నువ్వు చేసుకుందాం అనుకుంటారా ఏంది? నేను మొగాడిని ఎందుకు చేసుకోండి, మొగాడిని. అరే నమస్తే అన్న, బాగున్నావా? నువ్వేనా? మా వాళ్ళు చెప్పిర్రు మొన్ననే వస్తారని ఇట్లా. అరే ధూమ్ ధామ్ పెద్ద చేయాలట కదా, రవణ్ వస్తాడట, పెద్ద పెద్ద వాహనంలో దిగుతా అంటే పూల వర్షం అట్లా గుడవాలి. అరే మునిగిపోతారు పూలల్లా అట్లా చెప్పి మా అన్న నువ్వేం ముంచెత్తావే ఏంది? ముంచితే తేలి నీకు వదలలేదా? పిలుస్తా ఇట్లా నీ పెళ్లి చేస్తా. పెళ్లి కాలే, ఆడ కొట్టుకుంటారు. లాస్ట్ వదినో శ్రీముఖక్క కొట్టుకుంటారు. ఎవరొకరి మా అన్న నీ పెళ్లి ఇట్లా చేస్తే ధూమ్ ధామ్ లెక్క చేస్తే రవణ నా పెళ్లి చెయ్యాలి అని ఉరికొస్తాడు. గనక మండపం వేసిన అనుకో హైదరాబాద్ లో దద్దరిల్లుతది. అట్లా అయితే నా ఫ్రెండ్స్ మ్యారేజ్ ఊకో దోస్తానాలకు అవన్నీ మామూలే. నీకు ఎవరు చెప్పి వేస్తామని నువ్వు చూసుకో. నీ పెళ్లి మళ్ళీ జిందగీలో మర్చిపోవు. గట్ల అయితే మరి వస్తానా మరి నాకుండాలి. మళ్ళీ నువ్వు పెళ్లి చేసిన అంటే కనపడితే నా కాళ్ళ మీద దండం పెట్టాలి. అట్లనే ఉరికొస్తాడు ఆ పెళ్లి. నా పెళ్ళో నా పెళ్ళో ఏ మండపం నేనే చేస్తా. నీకెందుకు పరిచయం చేయకు, డబ్బులు ఇట్టి ఇచ్చిపో నాకు. మళ్ళీ తిరిగి చూడు నీకుండా చేస్తా నీ పెళ్లి. పెడుతున్నారన్నా? అరే నీకేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతా. గులాబ్ జామ్ నోట్లో పెడితే గట్ల నానిపోవాలి, గట్ల ఉండాలి. నీళ్ళలో నానబెట్టిస్తా, నవ్వులానికి ఇబ్బంది అవుతుంది. గట్ల తిన్నాడట. తింటడి వదిన మళ్ళీ పరిశాన్ అవుతుంది. గులాబ్ జామ్ నానబెట్టదా, నీళ్ళలో నానబెడుతుందట. వామ్మో, భలే ఉందబ్బా ఈవెంట్ మేనేజర్. సరే, 2 ఆంగ్ల పదాలు వచ్చాయి 1 minute లో. ఇచ్చిన టాపిక్ కి చూద్దాం. వాళ్ళు 2 కంటే ఎక్కువ వాడారనుకోండి గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను మీకు ఇచ్చే టాపిక్, ఒకరు కాలేజ్లో యూత్ లీడర్, నాకే ఓట్ చేయండి నాకే ఓట్ చేయండి. ఆ సందర్భం అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. కళాశాలలో ఉంటున్న విద్యార్థులందరికీ నా నమస్సుమాంజలి. నేను మీ అందరికీ యువజన నాయకుడిగా పోటీ చేయబోతున్నాను. మీ అందరినీ నాకే ఓట్లు వేయండి అని కోరడానికి వచ్చాను ఇక్కడికి. మా అన్న మీ ఓట్లేసి గెలిపిస్తే మీకు ఉచిత భోజనం మరియు ఉచిత పుస్తకాలు మరియు ఆడుకోవటానికి ఆట స్థలము చాలా. ఇవన్నీ కాదండి, మా నాయకుడికి చెప్పండి సులుభ్ కాంప్లెక్స్ కట్టమని. లేవు ఈడ, నాకు రోడ్డు మీద పోనీకి చాలా కష్టం అవుతుంది. అంటే మూత్రశాలలు అయ్యి అక్కడ రోడ్ల మీద చూసుకుంటాం గానీ కళాశాలలో మాత్రం చేస్తాం. మీరు పరీక్షలు రాసినా రాయకపోయినా లంచం ఇచ్చి మార్కులు మాత్రం వేయిస్తాం. మార్కులు వేయిస్తాం. పాపం పరీక్షలు రాయలేని వాళ్ళకి అంతర్జాలం పెట్టించి మీకు. అంతర్జాలం అంటే చెప్పకూడదు అయిపోయాక ఆలోచించండి. ఇంటర్నెట్ పెట్టించి దానికి పోయే పదం కూడా ఇస్తాం మీకు. పోయే పదం అంటే ఏంటమ్మా పోయే పదం? వెరీ గుడ్. పాస్. ఓహో, పాస్ అంటే ఓహో అది కూడా ఇస్తాము. ప్రేమికులు కలుసుకోవడానికి కూర్చొని మంచి బల్లలు గుబురు గుబురు పొదలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇన్ని చేస్తున్నాం కాబట్టి మీరందరూ దయచేసి మా చీపురు గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపించమని కోరుతున్నాం. కానీ సూపర్ టాపిక్, ఇచ్చిన టాపిక్ అద్భుతంగా మాట్లాడారు. ఆంగ్ల పదాలు ఛాన్సే ఇలే. ఇంటర్నెట్ అంతర్జాతీయం, అంతర్జాలం, పాస్వర్డ్ ని పొయ్యే పదం. సూపర్, అందుకే ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. Lucky, lucky, right. My name is Lucky, right. Landam chunky roy na ure amti Mumbai. Lucky, lucky, right. My name is Lucky, right. Landam chunky roy na ure amti Mumbai. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్, మా ఆడియన్స్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న అందమైన లేడీస్ నుంచి నేను 4 సెలెక్ట్ చేస్తాను. వచ్చిన టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే అక్కడికక్కడ గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే,
రెడీ వచ్చి సూపర్. నలుగురు సెలెక్ట్ చేస్తాము, పేర్లు తెలుసుకుందాం. రక్షిత, శిరీష, హాయ్ శిరీష, సింధు, సింధు, చైతన్య. చైతన్య. రెడీ? ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్, దాని తర్వాత వచ్చి టాస్క్ మాట్లాడుకుందాం. ఓకే, మ్యూజిక్. Oh na Cinderella, ముద్దిచ్చే ఏంజెలా, oh my god ఇంతందంగా పుట్టాలా, hot air balloonలా, చిరుగాల్లో ఎగిరెల్లా, నన్నేదో ఏదో చేసావే మధుబాలా. ఓ ఓ అల్లారే అల్లా, అసలేమైందో ఈ వేళ, అల్లారే అల్లా, మనసంతా ఏదోలా. వీళ్ళకి అస్సలు టచ్ లేదు వాకింగ్ అంటే. నలుగురు తల కిందకి వేసారు, ఏదో కాలేజ్కి వెళ్తున్నట్టు వెళ్ళారు, మళ్ళీ ఇంటికి వచ్చారు. సూపర్. రైట్, ఇప్పుడు అసలైన టాస్క్. మీరు ప్రేమిస్తే సినిమా ఎంతమంది తెలుసు? ప్రేమిస్తే సినిమా ఒకటి ఉందని తెలీదా? సరే, ప్రేమిస్తే సినిమా ఏంటంటే ప్రేమించి ప్రేమించి పిచ్చోడైపోతాడు అనమాట అమ్మాయి దీంట్లో. ఓకేనా? డి అని కూడా తిరుగుతాడు రోడ్డు మీద, మొత్తం నల్ల బట్టలు, నల్లగా తయారైపోయి పిచ్చోడు ఇంకా లిటరలీ. ఇప్పుడు మీరు నలుగురు కూడా పిచ్చోళ్ళు అనమాట. పిచ్చోళ్ళు అయ్యండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆడియన్స్ నుంచి ఎవరినన్నా ఒక అబ్బాయి లాగా ప్రపోజ్ చేయాలి. మెంటల్ ఎక్కింది మీకు, మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే, కానీ మెంటల్ తగ్గలేదు. మెంటల్లో ప్రపోజ్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైందా? మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ, యాక్షన్. అమ్మ పేర్లతో నీయచ్చు కదా, ఈమె భరతనాట్యం కూచిపూడి అన్ని కలిపేస్తుంది. అమ్మ బంగారం పిచ్చిదాను అమ్మ. అంటే చాలా ఇష్టం, నువ్వు ఎప్పుడు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు నాకు నచ్చావు, ప్లీజ్ నన్ను లవ్ చేయవా, ఐ లవ్ యూ. సెలెక్ట్ చేయకపోతే సెలెక్ట్ చేయట్లేదు అంటారు. సరే చేస్తే సరే, నిన్ను సెలెక్ట్ చేయలేదు కదా, నువ్వు ఇట్రా. ఓకేనా? ఇప్పుడు నువ్వు పిచ్చిదానివి, ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు మంచిగా చేస్తే గిఫ్ట్ నీకే. రెడీ, యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకంటే చాలా ఇష్టం, ప్లీజ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, ప్లీజ్ నేను చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తాను, ప్లీజ్ నన్ను ప్రేమించు, ప్లీజ్ వెళ్ళకు వెళ్ళకు, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. అన్ని పిచ్చోని అయిపోయాను. ఇది యాక్టింగ్ అంటే. చేస్తావా? వేరుని పిలవాలా? పిచ్చిన అయిపోయింది, పిచ్చిన. అయ్యో వాడినే వాడుకోవాలి మనం అందరం. రెడీ, యాక్షన్. ఏమైతుందమ్మా? అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. రా వెనకకి రా, అట్లనే రా, ఇట్రా. వీడిని వాడుకుందాం, నువ్వు అటు వెళ్ళమ్మా. యాక్షన్. అరే నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించాను అంటే నాకు ఇష్టం, చాలా సార్లు చూసాను నిన్ను. ఫస్ట్ చూసి నేను వదిలేసాను, కానీ నాకు నచ్చావు, మళ్ళీ కనిపించావు, ప్లీజ్ 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 ప్లీజ్. అరే పిచ్చోని అయిపోతాను, నన్ను చెయ్యి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆలోచించాలి కదా కొంచెం, ప్లీజ్ ప్లీజ్ పిచ్చోడు తలగొక్కుంటాడా? ఎన్నో చేస్తాడు ఇంకా. ఇట్రా. రెడీ, యాక్షన్. నువ్వంటే నాకు ఇష్టం, ఎన్నో రోజుల నుండి చూస్తున్నా, నన్ను ప్రేమించు ప్లీజ్. రాదా? పిచ్చిదానిలాగా రాదా? ఇంకెవరన్నా? ఓకే రెడీ. ఈమె కూడా తలగొక్కాడు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో ప్రేమి, ప్లీజ్ ఐ లవ్ యూ. నాకు ఇక్కడ ఉన్నావు, ప్లీజ్. తాగి తాగి పిచ్చోని అయిపోయాను, ప్లీజ్ ఐ లవ్ యూ. దామ భోజనాలు పెడతారు. లాస్ట్ ట్రై చేస్తావా? వెరీ గుడ్, యాక్షన్. ప్లీజ్ ఐ లవ్ యూ, ప్లీజ్ ఐ లవ్ యూ, ప్లీజ్. హలో అమ్మా, బలవంతం చేయమలేదమ్మా, పిచ్చోడ్ లాగా ప్రపోజ్ చేయాలి అంతే అమ్మా. ఓకే, ప్లీజ్ ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే సూపర్.
ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళగా డాన్స్ చేస్తే ఎవరు బాగా చేస్తారో చూద్దాం. మీరందరూ పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళగా ఎవరు డాన్స్ చేస్తారో వాళ్ళ చేతికి వచ్చి నేను గిఫ్ట్ పెడతా. ఓకేనా? రెడీ, యాక్షన్. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. పిచ్చోళ్ళ జాతర ఇది. సో ఈ సెకండ్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే, ఏ పిచ్చి పిల్లకి వెళ్తుందంటే అద్భుతంగా నటించిన కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. జాగ్రత్తగా వినండి. బకెట్ లో వాటర్, గ్లాస్. దూరంగా చూస్తే ఒక ప్లాంక్ మీద గ్లాస్. ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఒకరు గ్లాస్ లో వాటర్ తీసుకెళ్లి ఒక గ్లాస్ లో నింపుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అందులో నేను బాల్ వేస్తాను. ముందే వాటర్ వేయగానే బాల్ మీదకి వస్తుంది. మీరు ఊదుకుంటూ ఇక్కడ గ్లాస్ లో ఉన్న బాల్ ని ఈ ఎంటీ గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ అందులో నీళ్ళు వేస్తారు. ఓకేనా? వేరే పార్టిసిపెంట్ మళ్ళీ అక్కడ నుంచి ఊది ఇంకో గ్లాస్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా 1 minute లో ఎన్ని గ్లాసెస్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో మేము లెక్క పెడతాం. ఎవరైతే మాక్సిమం గ్లాసెస్ లో ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి మిమ్మల్ని పంపించేద్దాం. రెడీ? తెలుసు, అందుకనే వాళ్ళు పంపించారు. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. సిరి సిరి మూవా నా ఎదలో విరిసిన పువ్వా క్షణ మొదలక నువ్వు నా తొందరగా నీళ్ళు తీసుకెళ్ళి. అరి నిజమైన టైం వేస్ట్ అవుతుంది. నీతోనే లోకం ఓ మేరీ సిరి సిరి మూవా నా ఎదలో విరిసిన పువ్వా క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా. టైం అప్. అయ్యో వచ్చేయండి. పాపం మా పెద్ద ఆంటీని ఆడనీయకుండానే మొత్తం మీరే ఆడేశారు. ఫస్ట్ గ్లాస్ అలా ట్రాన్స్ఫర్ అయింది, కానీ సెకండ్ నుంచి థర్డ్ కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అంటే మీ స్కోర్ 1. మీకు చాలా ఈజీ. జస్ట్ 2 అలా 2 సార్లు ఊదండి, గిఫ్ట్ గెలుచుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోదాం. ఓకేనా? మీ టార్గెట్ ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కొంచెం స్మార్ట్ గా తెలివిగా. ఓ మేరీ సిరి సిరి మూవా నా ఎదలో విరిసిన పువ్వా క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా. అరి నిజమైన నిదరైన నీతోనే లోకం ఓ మేరీ సిరి సిరి మూవా నా ఎదలో విరిసిన పువ్వా క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా. ఇంకా విన్నర్ ఎవరో చెప్పడం అవసరమా? డైరెక్ట్ కంగ్రాచులేషన్ గట్టిగా చప్పట్లు కొట్టేస్తే తెలిసిపోద్ది కదా. కంగ్రాచులేషన్. మీ టార్గెట్ 2 కానీ 3 అండ్ ఆల్మోస్ట్ హాఫ్ 3.5 చేశారు. అందుకే థర్డ్ రౌండ్ గెలుచుకున్నారు. వెరీ గుడ్. థర్డ్ రౌండ్ గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు
తీసుకొచ్చా ఆల్రైట్, సూపర్ ఫన్ ఎపిసోడ్, బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ రేపు సేమ్ టైం ఈటీవీలో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆడాల మజాకా. బై బాయ్. ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి హై దక్కింది కిక్కో मैं हूँ मेहमान नी కిక్కే మెచ్చినా నా సరుకే తెచ్చినా నీ సరసకు వచ్చినా ఇది ఏ సబ్బు వాడతారు ఇంత తెలుగుగా ఉన్నారు? మమ్మీ మమ్మీయా? మళ్ళీ మళ్ళీ రాని రాను. ఏంటది? చూడప్పా సిద్ధప్ప, ఆ, నేను సింహం లాంటోండి. అవునా? అది గడ్డం గీసుకోలేదు, నేను ఏ గీసుకుంటా. క్రీమ్ వాడుతుంది? మై స్వీట్ హార్ట్, ఐ లవ్ యూ.